మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కురుమల్గూడ గ్రామంలో చెరువు అభివృద్ధి పనులను మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఈ చెరువు సుందరీకరణకు కోటి రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మిగిలిన పనులు కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ ట్యాంకులు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రారంభోత్సవానికి నోచుకోని ట్యాంకులు వేసవి కాలంలో పోయి వర్షాకాలం వచ్చిన ట్యాంకులు ప్రారంభించారు. ప్రజలకు మంచినీళ్లు అందించారు. ఇకనైనా ట్యాంకులు ప్రారంభోత్సవం చేసి ప్రజల దాహార్తి తీర్చాలని రేవంత్ సర్కార్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భద్ర ముని, రోహిణి, రమేష్, టేకుల భాస్కర్ రెడ్డి, పొన్న జంగయ్య, భాస్కర్, కె అశోక్, కీసరి భాస్కర్ రెడ్డి, కరీం, గడ్డం వెంకటరెడ్డి, మర్రి నరసింహారెడ్డి, మర్రి జగన్మోహన్ రెడ్డి, అంకం గారి కుమార్ గౌడ్ మరియు కోటగిరి జంగయ్య, పన్నాల కృష్ణారెడ్డి, నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు. అదే దానికి అటు ఇటు రోడ్డుకి మంత్రులు రావాలంటున్నారు. సరే, మేము చేసిన పనికి మంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొట్టినా పర్వాలేదు, కానీ రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు జల్పల్లిలో పెద్ద రిజర్వాయర్ కట్టి రెడీగా ఉంది, అల్మాస్గూడలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి రెడీగా ఉంది, వడంపేటలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి రెడీగా ఉంది. ఈ ట్యాంక్లను ఇనాగ్రేషన్ చేస్తే ఏమవుతుందంటే కాలనీ వాళ్ళకి 3 రోజులకు ఒకసారి ఇస్తున్న నీళ్లు ఆల్టర్నేటివ్ డేస్ ఇవ్వడానికి వీలు ఉంటుంది. కాబట్టి మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తొందరగా వచ్చి ఆ వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేయండి. ఇక్కడ ఉన్న కాలనీ జల్పల్లిలో అయితే పెద్ద రిజర్వాయర్ కట్టినాం, పెద్ద వాటర్ ట్యాంక్ కట్టినాం, పాడి షరీఫ్లో ఒకటి కట్టున్నాం. ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేయడానికి అని పెండింగ్ పెట్టున్నారు. ఇమీడియట్గా ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేయండి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఒక విజన్తో పనిచేస్తున్నారు. అర్బన్ ఏరియాలో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండొద్దంటే ప్రతి దగ్గర వాటర్ ట్యాంకులు కట్టాలి, ఆల్టర్నేటివ్ డేస్ కాదు ఎవ్రీడే నీళ్ళు ఇచ్చేటట్టు ప్లాన్ చేయాలనేది మమ్మల్ని ఆదేశించున్నారు. దాంట్లో భాగంగానే ఈ వాటర్ ట్యాంకులన్నీ కూడా కట్టున్నాం. ప్రతి బస్తీకి, ప్రతి కాలనీకి వాటర్ లైన్ కూడా వేసుకొచ్చినాం. జస్ట్ ఆ రిజర్వాయర్లో కనెక్షన్ ఇవ్వాలి, ఇచ్చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ 3 రోజులకు 4 రోజులకు వచ్చే నీళ్ళు ఆల్టర్నేటివ్ డేస్ వస్తాయి. ఆల్టర్నేటివ్ డేస్ వచ్చే నీళ్ళు ఎవ్రీడే రానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, మంత్రివర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తొందరగా వచ్చి ఇనాగ్రేషన్ చేయాలి. అంటే ప్రభుత్వం రాగానే ఎక్కడున్న పనులు అక్కడ ఆపేశారు. హెచ్ఎండిఏ నిధులు అనేది ప్లానింగ్ లేకుండా ఎక్కడున్న నిధులను అక్కడ ఆపేశారు. ఉదాహరణకి నా నియోజకవర్గంలో దాదాపుగా ఎస్డిఎఫ్ కానీ హెచ్ఎండిఏ కానీ దాదాపుగా 260 కోట్లకు పైన డబ్బులను ఆపేస్తున్నారు. దాంట్లోనే ఈ చెరువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అల్మాస్గూడలో పోచమ్మకుంట, అదేవిధంగా కోమటికుంట ఇవన్నీ కూడా పెట్టినాం హెచ్ఎండిఏలో. పోచమ్మకుంటకు సంబంధించి కూడా వర్క్ చేసుకోవడానికి ఈరోజు పైన ఉన్న అధికారులు ఒప్పుకున్నారు. పోచమ్మకుంట కూడా అక్కడున్న కాంట్రాక్టర్ కానీ డిఈ గారికి అదే చెప్తున్నాను, పోచమ్మకుంటను కూడా తొందరగా పూర్తి చేసి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. అట్లాగే కోమటికుంటకు సంబంధించి 2 కోట్లకు పైగా టెండర్ పిలుస్తున్నాం. రాగానే హోల్డ్ చేస్తున్నారు, దాన్ని కూడా టెండర్ కంప్లీట్ చేస్తే అక్కడున్న ప్రాంతాల్లో కాలనీ వాసులందరికీ అట్లీస్ట్ వాకింగ్ ట్రాక్ లాగా ఉపయోగంలోకి వస్తుంది. కాబట్టి వాటిని కూడా పూర్తి చేయాలని కోరుతున్నాను. అట్లాగే జేఎన్యూఆర్ఎంలో చాలా రోజుల నుండి వాళ్ళ డ్రింకింగ్ వాటర్ది కనెక్షన్ ఇవ్వట్లేదు, బోర్ వాటర్ మీదనే తాగుతూ ఉన్నారు. దానికి సంబంధించి గతంలో ఆ వాటర్ కనెక్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది అధికారులు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మొదలు పెడదాం అనుకునే టైంలో మా మంత్రులు వస్తారు, మంత్రులు చేస్తారని దాన్ని హోల్డ్ చేస్తున్నారు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఎవరు మళ్ళీ తిరిగి చూడట్లేదు. సబితమ్మ పరిగెత్తినప్పుడు వెనకాల పరిగెత్తుకొచ్చి మా మంత్రులు వచ్చి చేస్తారు అంటున్నారు తప్పిస్తే దాన్ని పూర్తి చేయడానికి మాత్రం ముందుకు రారు. మరొక్కసారి ఇప్పుడే అధికారులతో మాట్లాడున్నాను. జేఎన్యూఆర్ఎం సంబంధించి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇమీడియట్గా ఇవ్వాలి. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంది, వాళ్ళ పర్పసే కట్టున్నాం.
వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. దాంతోపాటు హాస్పిటల్ బిల్డింగ్ ఉంది అక్కడ సపరేట్గా, ఒక అర్బన్ హెల్త్ సెంటర్ శాంక్షన్ ఉంది. దాన్ని అక్కడ ఆ హాస్పిటల్ బిల్డింగ్లోనే అర్బన్ హెల్త్ సెంటర్ స్టార్ట్ చేస్తే ఇక్కడ కురుమల్గూడ వాళ్ళకి, అక్కడ జెన్యునారం వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుంది. దాన్ని కూడా మొదలు పెట్టాలని అధికారులకు కోరుతాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో చెరువులను డివైడ్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులను మిషన్ కాకతీయ కింద ఊడికి తీసి చెరువులన్నీ కూడా పుష్కలంగా నీళ్ళతో ఉండేటట్టు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వర్షాకాలం రాగానే రిజర్వాయర్స్ ఏ చెరువులు అయితే ఉన్నాయో చెరువులన్నీ కూడా ప్రాజెక్టుల కింద ఉన్న చెరువులన్నీ కూడా నింపుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన దాంట్లో అర్బన్కి వచ్చేసరికి అర్బన్లో కాలనీస్లలో ఉన్న డ్రైన్ అంతా కూడా చెరువులలో పోతూ ఉంది. అట్లా కాకుండా ఉండాలంటే ముందు చెరువుల బ్యూటిఫికేషన్ చేయండి, దాంట్లో ఉన్న డ్రైన్ అంతా కూడా డైవర్ట్ చేయండి. కబ్జా గురి కాకుండా ఉండాలంటే దాని చుట్టుపక్కల వాకింగ్ ట్రాక్ లాంటివి వేసి అక్కడ ఉన్న వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయండి అనేది కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశంతో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా, రంగారెడ్డిలో ఉన్న చెరువులన్నీ కూడా కాస్త బ్యూటిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వీర్పేట కానీ, జిల్లల్గూడ కానీ, అల్మాస్గూడ కానీ, కుర్మల్గూడ కానివ్వండి, బాలాపూర్ కానివ్వండి, తుక్కుగూడ కానివ్వండి, జల్పల్లి కానివ్వండి, ఇవన్నీ దాదాపు ఒక 10 చెరువులు తీసుకున్నాను గతంలో నేను. చుట్టూ కూడా బండు పోసి కాస్త బ్యూటిఫికేషన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్టు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కుర్మల్గూడలో 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చి బండు పోస్తే వర్షం వస్తే నీళ్ళని కూడా ఇళ్ళ మీద పోయింది, ఇళ్లపై పోకుండా ఉండడానికి బండు పోసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న అమౌంట్ కొంత ఖర్చు పెట్టి ఇంకా కొంత మిగిలిపోయింది. కంప్లీట్ చేయండి అని పైన అధికారులతో మాట్లాడడం జరిగింది. హెచ్ఎంటీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి వీటిని పూర్తి చేసి ఇస్తే వర్షాకాలం వచ్చినా కూడా ఇక్కడ పిల్లలు దాంట్లోకి వెళ్లకుండా ఉంటారు, సేఫ్ ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి మేము ప్లాన్ చేసిన దాని ప్రకారం మిగతా అమౌంట్ కూడా రిలీజ్ చేయండి అన్న. దానికి సంబంధించి వర్క్ చేయడానికి అధికారులు ఒప్పుకున్నారు. దాన్ని తొందరలో పూర్తి చేసి ఇవ్వమని ఇక్కడున్న డిఈ గారిని వాళ్ళ అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. వీళ్ళని తొందరలో పూర్తి చేస్తారు. అయితే చేస్తున్నప్పుడు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల సహకారం చాలా అవసరం, ప్రజల సహకారం అవసరం. కాబట్టి సహకరించమని వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాం. వీళ్ళని తొందరలో చేయడం ఒకటైతే ఇక్కడే ఇదే కుర్మల్గూడలో ఒక ఓపెన్ జిమ్ కూడా ఇవ్వని చెప్పినాం. దాంతోపాటు బతుకమ్మ ఘాట్ ఒకటి కూడా ఇస్తే బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు మా మహిళా సోదరులకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఆలోచనతో బతుకమ్మ ఘాట్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. వీటిని పూర్తి చేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే జెన్యునారంలో దాదాపుగా ఒక 4,000 ఉంటే 4,000 కుటుంబాలు ఉంటాయి. 4,000 కుటుంబాలు ఒక జెన్యునారంలోనే ఉంటాయి. ఇక్కడ కుర్మల్గూడకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందరికీ కలిపి బతుకమ్మ పండుగ వస్తే ఇక్కడ చాలా రకాలుగా చేసుకునే విధంగా చెరువుని చేయడానికి గతంలో మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి ఈరోజు రావడం జరిగింది. వీలైన తొందరలో దాన్ని పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆర్సీ రోడ్ నుండి పెద్దంబర్పేట వరకు, తుక్కెంజాల్ వరకు అయితే వయా కుర్మల్గూడ, నాగర్పూల్ ఇదంతా కూడా రోడ్ వైండింగ్ పెట్టాం. దాదాపు 180 కోట్లు పెట్టడం జరిగింది ఆ రోజు. దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేసి ఈ రోడ్ కూడా పూర్తి చేసి ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో లింక్ రోడ్స్ అనే దాంట్లో దీంట్లో పెట్టున్నాం. సో ఆ 180 కోట్లకు సంబంధించి టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. వీలైనంత తొందరలో ఈ రోడ్ను కూడా పూర్తి చేసి ఇస్తే ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడున్న వాల్యూ పెరగడానికి అవకాశం ఉంటుంది, రాకపోకలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ రోడ్ను కూడా వైడనింగ్ చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.